రష్యా ఉక్రెయిన్ వార్ కొత్త మలుపులు తిరుగుతోంది. గత 4 ఏళ్లుగా సాగుతోన్న ఈ యుద్ధంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి చేసిన రష్యాకు ఇప్పుడు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల సాయంతో పుంజుకున్న ఉక్రెయిన్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో రష్యన్ ఆర్మీ తట్టుకోలేకపోతోంది. ఇటు ముందుకు సాగలేక అటు వెనక్కి తగ్గలేక అయోమయంలో పడిపోతోంది. కొత్త ఏడాదిలో యుద్ధం ముగుస్తుందని జెలెన్స్కీ ఆశాభావంతో ఉన్నారు. ఇంకా ఈ యుద్ధం ఎంతకాలం? ఇప్పుడు ప్రపంచం ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే. గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం అంతు లేకుండా సాగుతూనే ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన యుద్ధం ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్స్ లోని కొన్ని ప్రాంతాలను ఇప్పటికే ఆక్రమించుకొని స్వయం పాలిత ప్రాంతాలుగా మార్చేసింది రష్యా. ఈ ప్రాంతాల్లో రష్యన్ల ప్రాబల్యం ఉన్నందున తమ దేశానికి చెందుతాయని వాదిస్తోంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలను నిలుపుకోవడంతో పాటు యుద్ధాన్ని ముగించడం ఎలాగో రష్యాకు అర్థం కావడం లేదు. ఉక్రెయిన్ పైకి దురాక్రమణ ఎజెండాతో యుద్ధం ఆరంభించిన రష్యా ఇప్పుడు నెత్తురొడుతోంది. యుద్ధాన్ని ఎలాగైనా కొనసాగించాలనే పుతిన్ మొండి వైఖరి అపార నష్టాన్ని కలిగిస్తోంది. నాటోలో చేరకుండా ఉక్రెయిన్ కట్టడి చేయడమే లక్ష్యంగా రష్యా చెబుతోంది. కానీ ఈ యుద్ధంతో రష్యాకు పెద్దగా ఒరిగిందేమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రారంభంలో కొన్ని విజయాలు లభించినా నష్టాలే అపారంగా కనిపిస్తున్నాయి. రష్యా దళాలు 2024 సంవత్సరంలో భారీ మూల్యం చెల్లించుకున్నాయి. ఏకంగా 4,30,790 మంది రష్యా సైనికులు అమరులయ్యారు. గత ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే 45,720 మంది రష్యా సైనికులు చనిపోయారు. డిసెంబర్లో ఏకంగా 48,670 మంది మృతి చెందారు. అంటే రోజుకు 1,180 మంది సైనికులు రణక్షేత్రంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ సంస్థ తాజాగా వెల్లడించిన వివరాలు ఇవి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలు కావడానికి ముందు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని వీడియో ఫుటేజీలు, భౌగోళిక మార్పుల్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా విశ్లేషించి నష్టం తీవ్రతను అంచనా వేసింది ఈ సంస్థ. యుద్ధం మొదలైన నాటి నుంచి చూస్తే గత ఏడాది రష్యా సైన్యం భారీ మూల్యం చెల్లించుకుందని అర్థమైపోతోంది. చమురు అమ్మకాలతో వస్తున్న అధిక లాభాలను యుద్ధం కోసం రష్యా ఖర్చు చేస్తుంటే, పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధాలు, ఆర్థిక సాయంతో ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతోంది. ఉక్రెయిన్ సైన్యం పెద్ద ఎత్తున సాగిస్తున్న ఎదురుదాడిని రష్యన్ బలగాలు తట్టుకోలేకపోతున్నాయి. రష్యన్ ఆర్మీ గత ఏడాది తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలోని 4,168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని ఆక్రమించింది. ఉక్రెయిన్ బలగాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో రష్యన్ సైన్యాలు క్రమంగా వెనక్కి తగ్గుతున్నాయి. కొన్ని గ్రామాల నుంచి ఇప్పటికే వెనక్కి వెళ్లిపోయాయి. ఈ గ్రామాలపై పట్టు నిలుపుకోలేక ముందుకు సాగలేక సతమతమైపోతోంది రష్యన్ సైన్యం. రష్యా భూభాగమైన కర్స్క్ రీజియన్లో మాస్కో, కీవ్ సైన్యాల మధ్య పోరు తీవ్రమైంది. గడిచిన 2 రోజుల్లో ఆ ప్రాంతంలో మోహరించిన రష్యన్ పదాతి దళం బెటాలియన్ మొత్తాన్ని అంతమొందించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యాకు చెందిన వేలాది సైనిక వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. 3,689 యుద్ధ ట్యాంకుల్ని పేల్చేసింది. 13,000 యుద్ధ ట్యాంకుల మందుగుండును నాశనం చేసింది. సముద్ర జలాల్లో 5 రష్యా యుద్ధ నౌకల్ని దాడి చేసి ముంచేశాం. 458 చిన్నపాటి యుద్ధ పడవల్ని పేల్చేశామని తాజాగా ఉక్రెయిన్ నేవీ తెలిపింది. రష్యా భూభాగమైన కస్క్ ప్రాంతంలో మోహరించిన రష్యన్ పదాతి దళ బెటాలియన్ మొత్తాన్ని అంతమొందించినట్లు తెలిపారు. రష్యన్ సైన్యానికి మద్దతుగా పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు కూడా భారీగానే చనిపోతున్నారు. తమ బలగాల చేతుల్లో వీరు హతమవుతున్నారని తాజాగా జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లో రష్యా పని ఇక ముగిసినట్లేనని యుద్ధ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక డొనెట్స్క్ ఆక్రమణకే మరో 2 సంవత్సరాల సమయం పట్టొచ్చని అంచనా. ఈ లెక్కన మొత్తం ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాధించడం ఇక అసాధ్యమేనని చెప్పక తప్పదు. ఈ యుద్ధం కొత్త ఏడాదిలో ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఈ యుద్ధం విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు అన్నది కీలకంగా మారింది. అయితే రష్యా అధ్యక్షుడు ఎందుకు ఏ విధంగా స్పందిస్తారన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే భారీగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో గౌరవప్రద ఒప్పందంతో నిష్క్రమించక తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.